సిద్దిపేట జిల్లాలో వరుసగా లేడీస్ మిస్ అవుతున్నారు. ఎవరో వాళ్ళని చంపి శవాలను మాయం చేస్తున్నారు. వీళ్ళ మర్డర్స్ వెనుకున్న కామన్ పాయింట్, మిస్ అవుతున్న మహిళలందరికీ ఎవరో ఒకరితో ఆస్తి తగాదానో కుటుంబ తగాదానో ఉంటుంది. కానీ ఈ లేడీస్ని చంపుతోంది వాళ్ళు కాదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తక్కువ కానీ ఈ క్రైమ్ను డీకోడ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ ఊర్లో టీ షాప్ నడిపే ఒక లేడీ ఇలా అందరినీ చంపి శవాలను మాయం చేస్తోంది. ఈ స్టోరీలో 2 దిమ్మ తిరిగే ట్విస్టులుంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి అనే గ్రామంలో రజిత అనే లేడీ తన భర్త దుబ్బయ్య కొడుకుతో కలిసి ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర చిన్న టీ షాప్ నడుపుతుంది. రజిత భర్త దుబ్బయ్య పేషెంట్, బెడ్ మీద నుంచి లేవలేడు. సో ఫ్యామిలీ భారం మొత్తం రజిత మీదే ఉంది. ఫ్యామిలీని పోషించడానికి ఆమె ఎంచుకున్న మార్గం దోపిడీలు. వాళ్ళ టీ షాప్ దగ్గర అందరూ మాట్లాడుకునేది విని ఊర్లో ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ అని ప్లాన్ చేసేది. ఆమె టార్గెట్ ఒంటరి మహిళలు, ఎవరితో అయినా గొడవలు ఉన్న మహిళలు. ఇలాంటి వాళ్ళను మర్డర్ చేస్తే పోలీసుల ఫోకస్ మొత్తం వాళ్ళ ఎనిమీస్ మీదకు వెళ్తుంది, కానీ ఈమె మీదకు రాదు అనేది ఆమె ప్లాన్. ఈ స్టోరీలో ఫస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ దోపిడీలకు ఆమె పార్ట్నర్ మైనర్గా ఉన్న ఆమె కొడుకు. మర్డర్స్ కూడా వాడి హెల్ప్తోనే చేసింది. యూట్యూబ్లో వాడికి క్రైమ్ సినిమాలు చూపించి మర్డర్స్ ఎలా చేయాలో నేర్పించింది. అవతల వాళ్ళు అటాక్ చేస్తే తట్టుకునేలా కొడుకు స్ట్రాంగ్గా ఉండడానికి ఇంట్లోనే జిమ్ కూడా సెటప్ చేసి రోజు కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చేది. ప్లాన్ ప్రకారం వీళ్ళు చేసిన ఫస్ట్ మర్డర్ రేఖ అనే మహిళది. రేఖ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేది. కొడుకు సాయంతో ఆమెను మర్డర్ చేసి ఆమె దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని ఆమె బాడీని దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే పోలీసులు ఫస్ట్ రేఖ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎంక్వైరీ మొదలుపెట్టారు. రజిత మీద ఎవరికీ డౌట్ రాలేదు. రజిత టార్గెట్ చేసిన సెకండ్ పర్సన్ అన్నపూర్ణ అనే లేడీ. ఆమె వాకింగ్ చేసే టైంలో ముసుగు వేసి ఆమె మీద దాడి చేసి తల్లి కొడుకులు ఆమె దగ్గరున్న బంగారం దోచుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత జూలై 17న వాళ్ళ ఊర్లోనే ఉండే విజయ అనే మహిళను టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారం చంపేసి కాల్చేద్దామని డిసైడ్ అయ్యి పెట్రోల్ పోసి శవానికి నిప్పంటించి వెళ్ళిపోయారు. కానీ వర్షం ఎక్కువగా పడడంతో శవం సరిగ్గా కాలలేదు. ఆ సగం కాలిన డెడ్ బాడీని అక్కడి లోకల్స్ గుర్తించి పోలీసులకు చెప్పారు. ఆ డెడ్ బాడీ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు రజిత చేసిన ఈ మర్డర్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఈ కథలో రెండో ట్విస్ట్ ఏంటంటే, రజిత ఈ నేరాలు మొదలుపెట్టింది బయటి వ్యక్తులతో కాదు. రజిత భర్త పేషెంట్, బెడ్ మీదే పరిమితమని స్టార్టింగ్లో చెప్పాను కదా. నిజానికి ఆయన పేషెంట్ కాదు, పేషెంట్ని చేశారు. భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి అతన్ని చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసింది రజిత. కానీ ఆ ప్లాన్ బిడిసికొట్టి ఆయన చనిపోకుండా మంచానికే పరిమితమయ్యాడు. రజిత హిట్ లిస్ట్లో ఇంకా చాలామంది ఉన్నారు. విజయ్ తర్వాత మర్డర్స్ చేసేందుకు ఆల్రెడీ 4 లేడీస్ని సెలెక్ట్ చేసి పెట్టింది రజిత. కానీ అనుకోకుండా విజయ్ మర్డర్తో విషయం మొత్తం బయటకు వచ్చింది. కొడుకు బుద్ధి నేర్పించాల్సిన తల్లి ఆ కొడుకును కిల్లర్గా మార్చి ఇన్ని మర్డర్స్ చేసింది. ఇదంతా వింటుంటే ఈ స్టోరీతో ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తోంది కదా. ఈ క్రైమ్ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.